సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. మూర్ఖ, పాదములు పట్టుకోనవలెనన్నా వెళ్ళి శ్రీరాముని పాదములు పట్టుకొనుము. వారి పాదముల వద్ద ముక్తి మార్గం ఉన్నది. నాథ, సమస్త గురుజనులు తమకు ఉపదేశిస్తున్నారు. తమ మాతామహులు, తమ మామగారు, తమ మాత అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఆ సీతను తిరిగి ఇచ్చేసి శరణు వేడమనియే కదా. అదే మాట నీవును చెప్పుదానివైతే మా సమాధానము కూడా వినుము. అది జరుగదు, జరుగదు, ఎంత మాత్రమూ జరుగదు. రావణుడు సీతను తన రాణిగా చేసుకుంటాడు, తిరిగి పంపించాడు. కాని సీత ఒప్పుకున్నప్పుడే కదా. ఒప్పుకొని తీరవలసింది. రావణుని ఇచ్ఛను వ్యతిరేకించడం ఇంద్రాది దేవతలకు కూడా సంభవము కాదు. ఇక ఈ అబల సీత ఎంత? మహాబల, తమరు చరాచర దేవ దానవ మానవ యమ కుబేర దిక్పాలకులాదిగా గల వారితో పాటు కాలాన్ని కూడా తమ భుజబలముతో జయించగలరు. కాని ఒక పతివ్రతా శిరోమణి మనసును మాత్రం జయించలేరు. స్త్రీ హృదయం దయ, మమత, స్నేహముల అగాధ సాగరం. స్త్రీ ప్రేమ పుష్పదళము వలె కోమలమైనది. కాని తన సత్యధర్మ పాలనలో ఆమె హిమాలయముల కంటే అధిక ఔన్నత్యం గలది. పర్వతములు సైతం పిడుగు శబ్దమునకు కంపిస్తాయి. కాని ఒక స్త్రీ హృదయం ఎంత గొప్ప ప్రలోభమునకైనను, ఎలాంటి భయంకర పరిస్థితులెదురైనను తన ధర్మము నుండి అణుమాత్రమైనను చెలించదు. అయితే రావణుడు కూడా ఎంత మాత్రమూ చెలించడు. తను అణుమాత్రమే కాదు, పరమాణువంతా కూడా వెనుకకు మరలడు. సీత ఉంటే రావణుని రాణివాసమందే ఉండవలే, లేదా ఇక్కడే చితాభస్మము కావలే. ప్రాణనాథ, ఇది దురాగ్రహము చెందు సమయము కాదు. అంగదుడు కేవలం ఒక్క రాత్రి గడువు ఇచ్చినాడు. ఇది తుది నిర్ణయం తీసుకోవలసిన రాత్రి. ఒకవేళ ఈ రాత్రి తగిన నిర్ణయం తీసుకోకుంటే ఈ లంక కేవలం చరిత్ర పుటల్లో ఒక అధ్యాయంగా మిగిలిపోతుంది. తమరు తలుచుకుంటే చరిత్రను తిరగవ్రాయగలరు. జరుగునున్న మారణ హోమాన్ని నివారించగలరు. రాక్షస జాతిలో రాబోయే తరములు తమకు రుణపడి ఉంటారు. మిత్రత్వము కోరి సంధి కొరకు ముందుకు చాచిన రాముని కరమును అందుకోండి నాథా. మహారాణి మండోదరి, ఆ ముసలి పిరికి పందలందరూ కలిసి నీ బుద్ధిని భ్రమింపజేశారు. వారు భయపెట్టినందువల్లే నీవు భయకంపితురాలువై మనోవేదనతో నీవేమి మాట్లాడుతున్నావో నీకే తెలియటలేదు. ఆ తుచ్చ వనవాసి అయిన నరుని చరణములపై శిరస్సు వంచి వారిని మేము శరణు వేడవలనా? రావణుడు, ఈ రావణుడు ఎవడైతే ముల్లోకములను జయించినాడో, ఈ రావణుడు ఎవడైతే ధరిత్రినే కాదు శివుని సమేతంగా కైలాస పర్వతమునే బంతివలే పైకెత్తి వేసినాడో, ఆ రావణుడు ఎవడైతే తన సభా మండపమున నవగ్రహములను తన ఎదుట నిలుపుకునినాడో, ఆ రావణుడు ఒక తుచ్చ నరుని ముందు పాదాక్రాంతము కావలెనా? లేరు, నేను ఆ రావణునికి చెబుతున్నాను. రేఖను కూడా దాటలేకపోయిన ఆ రావణునకు
ఆ తుచ్చ వనవాసి అయిన ఆ నరుని సోదరుడు ధనుసుతో గీచిన రేఖను దాటలేని రావణునకు. అవును, నేను ఆ రావణునికే చెబుతున్నాను, ఇంత అహంకారము తమకు తగదని. మండోదరి! అవును స్వామి, ఒకవేళ ఈ సమయంలో నేను తమ కండ్లను కప్పివేసిన అహంకారపు పొరలను తొలగించి తమకు వాస్తవమును దర్శింపచేయకపోయినట్లయినా నేను నా కర్తవ్యమును ఆచరించిన దాననవుతాను. చెడు మార్గమును పయనించే తన భర్తను సన్మార్గమునకు తీసుకుని రావడం ప్రతి ధర్మపత్ని యొక్క కర్తవ్యం. నిందలు మోసైన ఒక మిత్రుని సన్మార్గుణ్ణి చేయడం మిత్రుడి కర్తవ్యం ఎలా అవుతుందో అలాగే చెడు మార్గంలో ఉన్న భర్తను సన్మార్గంలో పెట్టడం ఒక పతివ్రత పరమధర్మం. భార్యని మించిన మిత్రుడు వేరెవ్వరూ ఉండరు నాథా. అలసిపోయిన మా మనసుకు శాంతి కలుగుతుందని నిన్ను మిత్రురాలి వలె భావించి ఇక్కడకు వచ్చినాము. నీవును ఇతరుల వలె నీతులు చెప్పుతుంటివి. నేను వివసురాలిని స్వామి. నేను కేవలం మీకు భార్యనే కాదు, మరొకరికి తల్లిని కూడా. భార్యగా తల్లిగా ఈ రెండు బాధ్యతలు నన్ను వివసురాలిని చేస్తున్నాయి. నేను నా భర్త పుత్రుల సురక్షణ కోసం, వారి ప్రాణాలను ఒక అనవసరమైన యుద్ధము నుండి కాపాడుకొనడానికై నేను తమతో విభేదిస్తున్నాను. తమరు తమ అహంకార మదముతో యావత్ ప్రజలను యుద్ధాగ్ని జ్వాలలకు బలి చేయవద్దు. మహారాణి మండోదరి, దేనినైతే నీవు అహంకారమని భావిస్తున్నావో అది మా ఆత్మగౌరవమని భావిస్తున్నావు. ఒక పిరికి పంద భార్య కన్నా ఒక వీరపురుషుని కోల్పోయిన విధవరాలకు ఎక్కువ గౌరవం ఉంటుంది. బిచ్చమెత్తుకునే వాని వద్ద భిక్షకై చేయి చాచే ఆ భర్త జీవించి ఉన్నను ఏమి ప్రయోజనం? నీవు వారిని ఎన్నడూ గౌరవించలేవు. ప్రాణనాథ, తమరెందుకు అర్థం చేసుకోరు? ఎవరినైతే తమరు పదే పదే వనవాసి భిక్షుకుడు అని అంటున్నారో అతడు సాక్షాత్తు జగన్నాథుడు. అతడు సాధారణ మానవుడు కాదు, సర్వశక్తివంతుడు అయిన సాక్షాత్తు విష్ణువే. విష్ణువు విష్ణువు జగన్నాథుడు విష్ణువు. అందరూ వాని మాయలో పడి కళ్ళు లేని కబోదుల వలె ప్రవర్తిస్తున్నారు. లేదు నాథ, ఇది మాయ కాదు, సత్యము. అతడు సాక్షాత్తు విశ్వకర్త, చరాచరపతి అయిన శ్రీమన్నారాయణుడు. వారి విరాట్ స్వరూపములో అఖిల బ్రహ్మాండము ఇమిడి ఉన్నది. బ్రహ్మలోకము అతడి శిరస్సు, పాతాళము అతడి చరణములు, సూర్యచంద్రులు అతడి నేత్రములు, మేఘమండలము అతడి కాలకేశములు. ఎల్లప్పుడూ కాలము అతడి భృకుటి కదలికలతోనే సంచరిస్తున్నది. వేదములతడి వాక్కు, శివుడు అతడి అహంకారము, బ్రహ్మ అతడి బుద్ధి, సృష్టి స్థితి లయ అతడి చేష్టలు. ఆ చరాచరపతియే రామనామధారణతో నరరూపము దాల్చినాడు. తమరు అతడిని ఎలా గుర్తించలేకున్నారు? నీ ఈ వర్ణన వలన నేను భయకంపితుడను కాలేదు. మా ఉత్సాహము ద్విగుణీకృతమైనది. అతడు విష్ణువే అయితే నేడు అతడు కూడా బ్రహ్మ మహేశ్వరుల వలె ఈ రావణుని శక్తిని చూడని, అది అతడికే మంచిది. కాలుని ప్రభావము తమపై బలముగా పనిచేస్తున్న కారణమున తమ హృదయములో జ్ఞానం నశించిపోతున్నట్లున్నది. స్వామి, కాలుడు ఎవరిని ఎన్నడూ దండముతో దండించడు. అతడు ప్రాణి యొక్క ధర్మమును, బలమును, బుద్ధిని, విచక్షణను నశింపజేస్తాడు. అప్పుడు అలాంటి ప్రాణులు తమ వల్లనే భ్రమలో చిక్కుకుంటారు. తమ పుత్రుడు మరణించాడు, నగరము కాలిపోయినది. ఇప్పుడైనా తమ తప్పిదమ్మను సరిదిద్దుకోండి. నేను తమరిని వేడుకుంటున్నాను, శ్రీరామునితో వైరమును విడనాడండి. నేనా వృద్ధ భీరువుల ఉపదేశముల వలన దుఃఖితుడనై నీ వద్దకు వచ్చాను. నీవు మా వ్యాకులత తొలగించి మాకు స్వల్ప సుఖమును శాంతిని కలిగిస్తావని. కాని ఇప్పుడు అనిపించుచున్నది, నీ మందిరమునకు వచ్చి మేము తప్పు చేశామని. వ్యర్థమాయలే హితవచనములన్నీ, నిజ మార్గమే పగాయే. చేజారిలే తనలో నిజగం, దూరమాయే ప్రాణం. పరిభ్రమించే విధి వికటించే, పతికే మాటలు చేదుగతోచే. కానకపోయే సుదూరపు భవిత వినడాయే సుబుద్ధుల మాటలు. శూన్యమయే ఎదలోని సుఖాల
తననే విధినే మందుము ఘోరము ధనుజుల హృదయము కానరులే రాబోయడి కాలమును. అవును పుత్రి, అందరూ వానికి నచ్చ చెప్పారు. కానీ ఆ పాపి నిన్ను విడిచిపెట్టు మాట వినుటకు కూడా ఇష్టపట్టలేదు. వారి మాతామహుడు మాల్యవంతుడు, వారి మాత కైకసి, వారి మామగారు దానవరాజు మయుడు వారికెంతగానో నచ్చజెప్పారు. ఒక స్త్రీ వలన లంకా వినాశనం జరుగుతుందని వారు అందరి మాటలు వింటున్నారు. కానీ వారందరూ నిన్ను విడిచిపెట్టమని చెప్పినప్పుడు మండిపడుతున్నారు. నీ భర్త శ్రీరాముడు ఒక శాంతిదూతను పంపి వారికొక అంతిమ అవకాశం కూడా ఇచ్చినారు. కానీ నిజము చెప్పవలనన్న పుత్రి, ఇప్పుడు యుద్ధము జరిగితేనే నీకు ముక్తి కలుగుతుంది. నాకు విశ్వాసమున్నది. నేటి రాత్రి రావణుని హితైషులు వానికి నచ్చచెప్పుటకై అవశ్యం ప్రయత్నిస్తారు. రాకుమారుడు అంగదుడు సూర్యోదయము వరకు గడువు ఇచ్చినాడు. ఈ ఒక్క రాత్రిలో చరిత్ర మారవచ్చును. అసలా దుర్మార్గుడికి సద్బుద్ధి రావాలి కదా. వచ్చిన మంచిదే కదా. మహారాజు విభీషణుని గూఢచారుల సమాచారం ప్రకారం మాత కైకసి, మాతామహుడు మాల్యవంతుడు, వారి మామగారు దానవరాజు మయుడు కూడా వారికి యుద్ధము వలదని సలహా ఇచ్చినారట. కానీ ఆ అహంకారి ఒప్పుకుంటాడా అనున్నది సందేహముగా ఉన్నది ప్రభు. తమ ఆదేశానుసారము నేను వానిని అన్ని విధములుగా సన్మార్గమునకు తేవాలని, వాని సద్బుద్ధిని మేల్కొల్పాలని పూర్తి ప్రయత్నము చేశాను. కానీ నా ప్రయత్నము నిష్ఫలమైనది. లేదురా కుమారా, నీ ప్రయత్నము నిష్ఫలము కాలేదు. మేము నీ పట్ల బహుప్రసన్నులమైనాము. నీవు ఒక దూతగా నీ బాధ్యతను అత్యంత పట్టుదలతో, చాకచక్యముతో నిర్వహించినావు. చరిత్ర నీ ఈ ప్రయత్నమును సదా హర్షిస్తుంది. రాబో కాలములో రాజదూతలు నీ సగౌరవమైన భాషను నీ నుండి నేర్చుకుంటారు. నాకు కూడా చాలా బాగా నచ్చినది రాకుమారా. నీ వీరత్వం వలన శత్రుదళ నాయకుల శిరస్సులు నీ పాదములను తాకినవి. కాని రావణుడు వచ్చినప్పుడు నీ కాలిని ఎందుకు వెనకకి లాగావు? తాకనీయవలసింది వాని శిరస్సును కూడా. కానీ వాని మకుటమును ప్రభువుల చరణముల వద్ద పడవేసినాడు కదా. హే యువరాజా, వాస్తవమునకు ఆ దశకంఠుని శిరస్సుకు శోభ ఈ రాజమకుటం. ఇది నీ చేతికిలా చిక్కినది. సభామండపమున లంకేశ్వరుని శిరస్సు నుండి దీనిని వేరు చేసి అన్నగారి పాదముల చెంత ఎట్లు విసిరేయగలిగినావు? హే లక్ష్మణ, రావణుని శిరస్సు నుంచి మకుటమును తొలగించుటకు నేనెవరిని? శ్రీరామచంద్ర ప్రభువులు స్వయముగా తమ అమృత హస్తములతో ఆనాడు మహారాజు విభీషణునకు లంకేశ్వర నామముతో లంకాధిపతిగా రాజ్యాభిషేకము చేసినారు. ఇందులో నాదేమున్నది? ధన్యుడవు, ధన్యుడవు యువరాజ అంగద. ఎంత విలువైన మాట చెప్పావు. ధర్మము, అర్థము, దండము, భేదము ఇవి నీతిమంతుడైన రాజునకు విశిష్ట గుణములవుచున్నవి. వాటి ప్రతిరూపముగా మకుట రూపమున శిరసున ధరించి రాజు తన రాజధర్మమును పాలించవలెను. కాని రావణుడు అవినీతి మార్గమున పయనము సాగిస్తూ ఈ అన్ని గుణములను విస్మరించినాడు. అందుకని హే రఘురామ, రావణుని ఆ గుణములన్నీయు తమ చరణముల వద్దకు చేరుకున్నాయి. దానిని ధరించగల అధికారము తమరు విభీషణునకు ప్రసాదించినారు. అంగదుడు సత్యము వచించినాడు. ఇప్పుడు రావణుని శిరస్సు తమరు సంధించబోయే పొదునైన బాణమునకు లక్ష్యము కావలసి ఉన్నది. హే దీనానాథ, ఏ అభాగ్యుడైతే తమ దయను వాని అహంకారంతో తిరస్కరిస్తాడు, వాని వినాశనమును ఎవరు ఆపగలరు? అయినను ఆ విషయము తెలిసి కూడా మనసులో ఒక ఆశ ఉన్నది. రావణుడు మన శాంతి ఒప్పందములకు ఒప్పుకుంటాడని. అప్పుడప్పుడు అనిపిస్తున్నది, ఏ జన్మలోనూ అతడు మా సేవకుడై ఉండేవాడని. అప్పుడు మా అంతఃకరణమున
వాని తప్పును క్షమించాలనే ప్రేరణ కలుగుతుంది. మహారాజా విభీషణ, తమ గూఢచారులు ఏదేని కొత్త సమాచారము తెచ్చినారా? రావణుడు ఏమి నిశ్చయించినాడు? రఘుకుల శిరోమణి శ్రీరామచంద్రులకు జయము జయము. ఏమి సందేశము తెచ్చినావు? ప్రభు, మహారాజు రావణుడు అందరి హితవచనములను తిరస్కరించినాడు. ఇప్పుడతడు నిద్రించుటకు తన సైన్యమందిరమునకు వెళ్ళినాడు. దీని అర్థము యుద్ధము. యుద్ధం? ప్రభు, సమస్త దేవతలు ఈ ఘడియ కోసమే నిరీక్షిస్తున్నారు. తమరు అధర్మమును నశింపజేసి వారి కష్టములను తొలగిస్తారని. తమకు జయము ప్రభు, తమకు జయము. ఇక యుద్ధమునకు సమయమాసన్నమైనది. ప్రభు, తమకు జయమగుగాక, జయమగుగాక. ఇప్పుడు ఆ శుభగడి ఆసన్నమైనది. దీని కొరకే భగవంతుడు ధరిత్రిలో అవతారము దాల్చినాడు. మీ అందరి దుఃఖములను బాపుటకై భగవంతుడు యుద్ధమునకు సన్నద్ధుడైనాడు. మీరందరూ మీ మీ శక్త్యానుసారముగా వారికి సహాయము చేయండి. ఆ సమయము సమీపించినది. ప్రతి యుగములోనూ అధర్మము, పాపశక్తులు పెరిగిపోయిన సమయాన లోకంలో న్యాయము, ధర్మము, నీతి ఇవన్నీ నశించిపోతాయి. ఆ సమయంలో ధర్మమును పునరుద్ధరణ చేయుట కొరకై భగవత్ శక్తుల అవతారమును దాల్చి పాపశక్తులతో యుద్ధము చేయవలసి వస్తుంది. నేడు ఆ వినాశ ఘడియలు ఆసన్నమైనవి. ఈ సమయమున ప్రపంచములోని సమస్త ఆధ్యాత్మిక శక్తులు తమ తమ యోగ శక్తులను సమీకరించుకుని ధర్మమునకు అండగా నిలవాలి. అందువల్ల నేటి నుండి మనము మన దివ్య దృష్టితో యుద్ధభూమిని సమీక్షిస్తూ ఉండాలి. మన ఏకాంతమునకు భంగము కలుగనీయరాదు. ओ सूर्यदेव ओ दिव्य तेज ओ ज्योतिरूप ओ तिमिरहरा ओ कश्यपतनया कामितरूप सर्वलोक शुभकारक देवा आदित्य दिवाकर अंशुमान रवि नीवे अनादि वो देवा ओ काल रूप सर्वेश प्रताप गैकुनु इदे संध्या सुमांजलि ओ काल रूप सर्वेश प्रताप गैकुनु इदे संध्या सुमांजलि. హే ప్రభాకర, నన్ను ఆశీర్వదించండి. రణభూమిలో తమ ఈ రాముడు తన సూర్యవంశ గౌరవమును పాలిస్తూ విజయమును సాధించాలి. మనుటయో మరణించుటయో రెండూ రఘుకుల ప్రతిష్టకు ప్రతీకలుగా నిలవాలి. దాడి చెయ్యండి. ఆ రాక్షసాధములను సంహరించండి. హర హర మహాదేవ.
మహారాజా, రామును సైన్యము 4 ద్వారములు ముట్టడించినది. వెలుపల నుండే ప్రధాన ద్వారములకు ప్రాకారములకు భారీ నష్టము కలుగజేసినది. హర హర మహాదేవ! హర హర మహాదేవ! యువరాజు ఇంద్రజిత్తు ఆలోచన ఏమి? వారి ఆలోచన ఏమంటే మనము వెంటనే ద్వారములు తెరుచుకుని శత్రువులపై వెంటనే దాడి జరపాలని. అటులనే అన్నిటికంటే ముందు పశ్చిమ ద్వారము తెరుచుకుని శత్రువులపై దాడి జరపండి. ఎప్పుడైతే శత్రు సైన్యము తమను రక్షించుకోవడానికై వెనకకు మరలుతారో అప్పుడు తూర్పు ద్వారము తెరుచుకుని ప్రహస్తుడు శత్రువులపై విరుచుకు పడతాడు. మహారాజా, యువరాజు ఇంద్రజిత్తుల వారిది కూడా ఇదే ఆలోచన. వెళ్ళి తక్షణమే చెప్పు. జై లంకేశ్వర! దాడి చెయ్యండి, విజృంభించండి. వజ్రముష్టి! సాధారణ సైనికులపైన నీ ప్రతాపం సిగ్గు లేదా? నాతో తలపడరా? నా గదాఘాతంతో వజ్రం కూడా తుత్తునీలై ధూళిలో కలిసిపోతుంది. వానరరాజు సుగ్రీవుడా, నీవు రావడమే మంచిదైంది. తొలినాడే మహాయోధునితో తలపడుతున్నాను. సుగ్రీవా, ఈ వజ్రముష్టి ఖడ్గచాలనముతో నీ శిరస్సు మంటము నుండి వేరబడుతుంది. దుష్టుడా, క్రిందికి దిగిరా. నీకు మరణము తథ్యము. పదే పదే ప్రగల్భాలు పలకకు. యుద్ధము చెయ్యి, యుద్ధం. వజ్రముష్టి ముష్టిఘాతమునకు ఇంద్రుని వజ్రాయుధము కూడా తట్టుకోలేదు. కాచుకో సుగ్రీవుని గదాఘాతమును. ఉపసేనా నాయక,
ఏమి సమాచారము తెచ్చినావు? సేనానాయకుడు వజ్రముష్టి మహాశౌర్యంతో శత్రుసేనలను సంహరిస్తూ వీరస్వర్గము పొందినారు మహారాజా. ఏమి వజ్రముష్టి? ప్రభు, ఈ వజ్రముష్టి లంకానగర రక్షణలో వజ్రం లాంటివాడు. అలాంటి వాణిని నేడు సుగ్రీవుడు వధించినాడు. ఒక వజ్రమేమి, పెద్ద పెద్ద శిరస్సులే తెగిపడతాయి లంకలో. లక్ష్మణ, ఇప్పుడు కేవలం ఒక చిన్నతారే పడినది. ఇంకను పెద్ద పెద్ద ధూమకేతువులున్నవి లంక ఆకాశములు. అగ్రజ, సమయం రానియండి. తమరి శౌర్య ప్రతాపముల వలన ఈ లంకానగర ఆకాశంలో కేవలం రఘువంశ సూర్యుడే ప్రకాశిస్తూ ఉంటాడు. అప్పుడిలాంటి ధూమకేతువులు ఆ ప్రకాశంలో విలీనమైపోతారు. ఆ రథముపై ఉన్న వీరుడెవడు మన సేనలను ఈ విధంగా సంహరిస్తున్నాడు? అతడు రావణుని కుమారుడు ప్రహస్తుడు. వీనిని నిరోధించకుంటే మన సర్వ సైన్యమును నాశనము చేయగల సమర్థుడు. వీరులారా, భయపడకండి, ఆగండి, ఆగండి. వీరులారా, ఎక్కడికి పారిపోతున్నారు? ఈ శక్తి మీద నమ్మకంతోనా యుద్ధం మనకు వచ్చినారు? ఆశ్చర్యమెందులకు? మరో బాణాన్ని సంధించు. నీవే వచ్చినావా? నేను నీ కొరకే నిరీక్షిస్తున్నాను. అందులకే నీ ఈ వానర సైన్యమును ఇలా పొరుగునెత్తిస్తున్నాను. అప్పుడే మీ ఇద్దరు సోదరులు వారిని రక్షించడానికి వస్తారని. అప్పుడు మీ ఇరువురిని ఒకేసారి హతమార్చుడు నాకు సులభమవుతుంది. నీ అగ్రజుడు ఎక్కడున్నాడు? వాణ్ణి కూడా పిలు. నేను మహారాజు రావణుని పుత్రుడును ప్రహస్తుడను. మా అనుమతి లేకుండా లంకా ప్రవేశం చేసినందుకు శిక్షించదలుచుకున్నాను. హే న్యాయాధీశ, సోదరులిరువురకు వేరువేరుగా శిక్ష విధించడం ఉచితం. ముందు అనుజునితో తలపడి చూడండి. జీవించి ఉంటే అగ్రజుల దర్శనం అవశ్యం లభిస్తుంది. హర హర మహాదేవ! వాయుదేవుని ఔరసపుత్రుడు హనుమంతుడా? హనుమంతుడా, నీ మృత్యువు నా చేతిలో రాసి ఉన్నది. లేదు, నీవు పొరబడుతున్నావు సేనానాయక దుర్ముఖ. నా మృత్యువు నీ చేతిలో లేదు, కానీ నీ చేతిలో నేడు నా వల్ల మరణం రాయబడి ఉన్నది. నీవు నీ హస్తరేఖలు చదవడంలో పొరపాటు పడి ఉంటావు. పొరపాటు మా మహారాజు రావణుని వల్ల జరిగినది. వారు నిన్ను సజీవముగా వదిలినారు. నేడు లంకా దహనమునకు ప్రతీకారము నీ రక్తంతో తీర్చుకుంటాను. హర హర మహాదేవ!
ఏమి దుర్ముఖుడు మరణించినాడా? లేదు లేదు లేదు. దుర్ముఖుడంటే యముని ముఖము. మహామహా శౌర్యవంతునే వాని చేతిలో కాలగర్భములో కలిసిపోయినారు. వానినెవరు హతమార్చినారు? అతడే లంకలో మొదటిసారిగా ప్రవేశించి ఆహాకారములు పెట్టించినవాడు, అక్షయ్ కుమార్ని హంతకుడు. మహారాజా, ఆ హనుమంతుడే మహాబలుడు దుర్ముఖిని అంతం చేశాడు. హనుమంతుడా? మూర్ఖ! నిరపరాధులైన వానరులను హతమారుస్తావా? నీవు జీవించి ఉండడానికి వీల్లేదు. చెప్పు, మాట్లాడవేమి? ఏమి సమాచారం తెచ్చినావు? మహారాజా, ఒక అశుభ సమాచారం. రావణుని సభా మండపమున అశుభము కూడా అశుభమగును. చెప్పు, ఏమి సమాచారం అది? మహారాజా, రాకుమారుడు ప్రహస్తుడు. ప్రహస్తుడు? ఏమైనది ప్రహస్తునకు? మహారాజా, రాకుమారుడు రణరంగమున వీరస్వర్గము పొందినారు. ప్రహస్త? ప్రహస్త? లంక యొక్క ఒక మూల స్తంభము కూలిపోయినది ఇంద్రజిత్, కూలిపోయినది. నేను ప్రహస్తుని హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాను తండ్రి. లక్ష్మణునే కాదు, రాముని ఒక్కొక్క సోదరుని అయోధ్యకు మిగలకుండా చేస్తాను. నేను ఆ నలుగురు సోదరులను హతమార్చి ప్రహస్తుని మరణానికి ప్రతీకారం తీర్చుకోకుండా లంకలో అడుగిడను. లేదు యువరాజా, లేదు. ఈ అవకాశం నాకిప్పించండి. మహారాజా, రాముని వధించే మొదటి అధికారం నాది. ఎందుకంటే అతడు నా తండ్రిని హతమార్చాడు. నేను మా మాత మాటను పాలించాలి. మహారాజా, నేను మా మాతకు ప్రమాణం చేసినాను, నేను రాముని శిరస్సు ఖండించనంత వరకు నా పితృదేవునకు తర్పణము వదలనని. మేము నీ మాతృప్రేమకు కడు సంతసిస్తున్నాము వీర మకరాక్ష. వారెలా చెప్పినారో నీ వటులనే చెయ్యము. అయితే అది నేడే చెయ్యము, లేదా మేమే స్వయముగా రణభూమిని ప్రవేశిస్తాము. మేమీ యుద్ధమును ఎంతో కాలము చేయదలుచుకోలేదు. మహారాజా, నాకు ఈ అవకాశం ఇప్పించండి. నేను ఆ రణభూమిలో ప్రవేశించి ప్రళయం సృష్టిస్తాను.
శత్రు సంగ్రామ క్షేత్రమును శ్మశాన వాటికగా మారుస్తాను. ప్రతీకార జ్వాలలు నా అంతరాళాలలో ఎప్పటి నుండో రగులుతున్నవి. నాడు దండకారణ్యమున నా తండ్రి కరుడు, పినతండ్రి దూషణుడు సైన్య సమేతంగా ఆహుతైపోయినారు. మహారాజా, తమకు తెలియదు, నా మాతృమూర్తి నా తండ్రి కరుని మరణానంతరము నేటి వరకు తన పసుపు కుంకుమలను త్యజించలేదు. పితృదేవుల ఆత్మకు శాంతి చేకూర్చుట కొరకై నేటి వరకు తర్పణములు వదలలేదు. మహారాజా, నాడు నా తల్లి ప్రతినబూనింది, ఏ రాముని బాణమైతే నా పతి ప్రాణములు హరించినదో వాని కపాలములో జలమును నింపి తన పతి ఆత్మశాంతి కొరకై శ్రాద్ధకర్మలు చేస్తానని. నా తల్లి నయనాశ్రులపై ప్రతిజ్ఞ చేసి నా తల్లి ప్రతిజ్ఞను నెరవేరుస్తాను. రాముని శిరస్సు ఖండించి మాత ప్రతీకార జ్వాలలను శాంతింపచేస్తాను. చేస్తావు, తప్పక చేస్తావు వీరమకరాక్ష. మాకు విశ్వాసమున్నది. నీలో రగులుతున్న జ్వాలాముఖి నేడు ఈ యుద్ధమునకు అంతిమ నిర్ణయం చేస్తుంది. వెళ్ళు, నీకు జయము కలుగుతుంది వీరమకరాక్ష. జయము మహారాజాధిరాజైన లంకేశుడైన రావణునికే దక్కుతుంది. ప్రహస్తుని వంటి పరాక్రమశాలి ప్రాణములను హరించి మా వీరభ్రాత అయిన లక్ష్మణుడు శత్రువుల పరాజయ ద్వారములను తెరచినాడు. ఇందులో సందేహమేమీ లేదు. పుత్రుని మరణముతో కుపితుడైన రావణుడు ప్రతీకారము తీర్చుకొనుటకై భీషణ సంగ్రామం చేస్తాడు. ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా ఉండాలి ప్రభు. అప్రమత్తంగా ఉండవలసింది అతడే. అతని బలం క్షీణించిపోవుచున్నది. నాలో ప్రతీకార జ్వాలలు రగిలిపోవుచున్నవి. నేను రావణ మేఘనాదుల రాకకే నిరీక్షించుచున్నాను. ఎవరతడు? రావణుడా? కాదు, రావణుడు కాదు. మరి ఎవరితడు? మకరాక్షుడు. మకరాక్షుడెవరు? రావణుని సోదరుడు, సేనాపతి కరుని పుత్రుడు. కరుడా? పంచవటిలో ఉండేవాడు? అతడే. అతని మనసులో ప్రతీకార జ్వాలలు రగులుతూ ఉండవచ్చు. రక్షించండి! 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 అరే, అతడు మన వారందరినీ తరువుతున్నాడు. ఆయనను అంగదుడు వానిని నిలువరించాడు. వాడు మహావీరుడు లక్ష్మణ. అంగదుడు ఒంటరిగా ఎదుర్కోలేడు. అటులనా? నేనే స్వయంగా వెళ్తాను. నీవెవరైనా సరే నాతో యుద్ధము చేయకుండా ముందుకు వెళ్ళలేవు. నేను మశకములతో యుద్ధము చేయుటకు రాలేదు. ఎక్కడున్నాడు మీ రాముడు? నేను కేవలం రామునితోనే యుద్ధం చేస్తాను. నా ప్రతిజ్ఞ వినండి. నేను రాముని శిరస్సును తీసుకునే వెళ్తాను. రాముని శిరస్సు కోసం వచ్చినదెవరు? ఇంత పెద్ద ప్రగల్భములు పలుకుతున్నావు. ఎవరు నీవు? నీకు నా పేరుతో పనేమున్నది? ఒక్కసారి రాముని మాత్రము నా ఎదుటకు తీసుకువచ్చి నిలబెట్టు. ఎక్కడున్నాడు నీ రాముడు? ఎవడవురా నీవు? నీకా మాత్రం తెలియదా? ఎప్పుడు శ్రీరాముడి పేరు పిలిచినా సగౌరవంగా పిలవాలి. గౌరవం సమఉజ్జీలకే ఇవ్వబడుతుంది, అంతేకాని పిరికి పందవలే ఎక్కడో దాక్కుని ఉన్నవానికి కాదు. వెళ్ళి వానితో చెప్పు, క్షత్రియ మాత పాలు తాగిన వాడైతే వచ్చి రణభూమిలో ఎదుర్కొమ్మను. నేను వానితో యుద్ధమునకు ఉవ్విళ్ళూరుతున్నాను. ఏ ఎలుకైనా సింహం గుహ ముందు నించుని పిలవచ్చు. బయటకు రా, నాతో యుద్ధం చెయ్యని అనగానే సింహం చేతులు జోడించి దాని ఎదురుగా వచ్చి నిలవాలా? మూర్ఖ! ఏ నాలుకైతే శ్రీరాముని అగౌరవపరుస్తుందో దానికి మరల మాట్లాడే అర్హత లేదు. తక్షణమే దాన్ని ఖండించి వేయాలి. నీవొక అజ్ఞాన బాలకుని వలె తర్కించుచున్నావు. అందువలన నాకు నీపై, నీ తల్లి అశ్రువులపై అమితమైన జాలి కలుగుచున్నది. మా మాత ఒక రాక్షస మాత. మానవ స్త్రీల వలె తనకు రోధించుట తెలియదు. ఆ మాతే నాకు ఆజ్ఞ ఇచ్చినది.
వెళ్ళి ఆ రాముని శిరస్సును ఖండించి నా సమక్షమునకు తెమ్మని. ఇప్పుడెలా? ఇక్కడ మేముండగా నీవు శ్రీరాముని చేరుకోవడం అసంభవం. నీ మాతను సంతృప్తి పరచాలనుకుంటే శ్రీరాముని ముఖారవింద చిత్రపటాన్ని తీసుకెళ్ళు. వారి దర్శన మాత్రంతో ఆమె ప్రసన్నురాలవుతుంది. పసిపాపలకు చిత్రములో చందమామను ఎటుల చూపించుమో అటులనే ఆమెకు శ్రీరాముని చూపించు. లక్ష్మణ, అంగద, ఏ వీరుని సంకల్పమునైనను పరిహసించుట వీరులకు శోభనీయము కాదు. రాకుమారా అంగద, ఏ వీరుడైనను మనను యుద్ధమునకు ఆహ్వానించినప్పుడు మనము యుద్ధమునకు అంగీకరించడమే సుక్షత్రియుల యొక్క ధర్మము. వీరవరేణ్య, మేము నీ ఆహ్వానమును స్వీకరిస్తున్నాము. నీవు నా శిరమును కోరుతున్నావు. నిన్ను నీవు పరిచయం చేసుకోలేదు. ఏ అధికారముతో నీవు నా శిరమును కోరుతున్నావు? నేను రాక్షసరాజు కరుని పుత్రుడను, మకరాక్షుడను. నా అధికారము మా మాత సంకల్పము వలన వచ్చినది. నా అధికారమునకు నీ చేతులలో నా తండ్రి మరణము కూడా ఒక కారణమవుతున్నది. నా పితృదేవుడు, వీరాధి వీరుడు రాక్షసరాజు కరుడు పంచవటిలో నీతో యుద్ధము చేయుచు వీరస్వర్గం అలంకరించినాడు. వారి వదకు కారణంగా వారి హత్యకు ప్రతీకారము తీర్చుకొనుటకై నేను నిన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నాను. నా మాత సంకల్పము ఏమనగా, ఏ రాముని యొక్క బాణము నా పతి శిరస్సును ఛేదించినదో అదే రాముని కపాలములో నింపిన జలములతో నా పతిదేవుని శ్రాద్ధ కర్మలు జరిపిస్తాను. నా మాత యొక్క ఈ సంకల్పమే నీతో యుద్ధము చేసి నీ శిరస్సును ఖండించు అధికారమునిచ్చినది. అవశ్యం, నేను నీ అధికారమును అంగీకరిస్తున్నాను. నీ వీరత్వమును ప్రశంసిస్తున్నాను. నీ శిరమును పణముగా పెట్టి పితృదేవుని శత్రువు శిరస్సు కొరకై రణభూమికి ఎదించింది. ఎవరి శిరస్సును పణముగా పెట్టినారో ఇప్పుడే తేలిపోతుంది. యుద్ధం కేవలం మన ఇరువురి నడుమే జరుగుతుంది. ఏ ఇతర వీరులు మన నడుమ రాకూడదు. చెప్పు, నా నిబంధన అంగీకారమేనా? అంగీకారమే. నీ అభీష్టములన్నీ నెరవేరతాయి. ఒక్క మాట నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నేడు నీ చేతిలో నాకు వీరస్వర్గము ప్రాప్తిస్తే నా ఈ శిరస్సుపై నీకే అధికారం ఉంటుంది. మరణానంతరం నా ఈ శిరస్సు నీకే దానం చేస్తాను. విభీషణ, సుగ్రీవ, అంగద, మీరందరూ నా వాగ్దానమునకు సాక్షులు. లక్ష్మణ, అగ్రజ, నా ఈ వాగ్దానమును నెరవేర్చుట నీ బాధ్యత. రఘువంశీయుల వాక్కు విలువ నీకు బాగా తెలుసు. వీరవరణ్య, మకరాక్ష, తొలి బాణమును నీవే సంధించు.
మాయ లేక తపోబలమా? ప్రభు, అతడు వాయుదేవుడైన వాయువును, వర్షదేవుడైన వరుణుని తన వశమున ఉంచుకున్నాడు. ఇదంతయు వారిచ్చిన దివ్యవరముల ప్రభావమే. తమరు వాయవ్యాస్త్రమును వరుణాస్త్రమును అనుసంధానిస్తే ఈ మాయ తొలగిపోతుంది. తమరు మాయాపతులు. ఈ మాయాపురుషులలో ఎవరు నిజమైన మకరాక్షుడో వానికి ఒక్కటే ఆనవాలు. కేవలం వాని గాయముల నుండే రక్తము స్రవిస్తుంది. మాయా మకరాక్షుల గాయము నుండి రక్తము స్రవించదు. శ్రీరామ ప్రభువుకు, శ్రీరామ ప్రభువుకు, శ్రీరామ ప్రభువుకు. వద్దు. జేజేలు ఈ మహావీర యోధునకు పలకాలి. ఇతడి మాతృభక్తికి, ప్రచండ పరాక్రమమునకు, మాత సంకల్పమునకై నీ ప్రాణములనే అర్పించిన సుపుత్ర, నీకు రాముని ప్రణామము. మహారాజా సుగ్రీవ, ప్రభు, ఈ వీరుని మృతదేహమును సగౌరవముగా లంకకు పంపించండి. మరో వీరుని మరణము అపజయమేక ఖాయము, పడతి మోహమే వంశనాశనం, దూరమయే పాసం. దైత్యునికై బలిదానము, మకరాక్షుడు ఇక శూన్యము. ఇక దూరం విజయోత్సవం, శోకమే వారి పరము. వీర మకరాక్ష,
నీవు వీరుని వలె రణభూమిలో నీ ప్రాణములు వదిలి గౌరవముగా శిరస్సునెత్తుకుని పరలోకమునందున్న నీ తండ్రిని చేరుకున్నావు. కాని అవమానముతో మా శిరస్సు కృంగిపోయినది. నేడు మేము నీ పితృదేవునకు రుణగ్రస్తులమైనాము. మేము నీ మాతకు ఏమని చెప్పాలి? ఆమె తన పుత్రుని మాకప్పగించినది. మేము నిన్ను రక్షించలేకపోయాము. ఈ పాపమునకు ప్రక్షాళన చేసుకోలేము. ఈ రుణము మేము తీర్చుకోలేము. ఆజ్ఞాపించండి తండ్రి. రామ లక్ష్మణుల రక్తముతో ఆ పాపమును నేడే ప్రక్షాళన చేస్తాను. తమను రుణ విముక్తులను చేస్తాను. లేదు మేఘనాథ, ఆ రుణము మాది. దానిని మేమే తీర్చుకోవాలి. లేదంటే మా సోదరుడు కరుణకు ఎలా ముఖము చూపించగలం? ఎప్పుడైతే మా పుత్రుడు ప్రహస్తుడు మరణించాడో అప్పుడే మేము శోకతప్తులమైనాం. కానీ వాని మృతి వలన మేము లజ్జితులము కాలేదు. ఎందుకంటే అతడు నా పుత్రుడు, మా ధనమును మేము పోగొట్టుకున్నాం. తండ్రికి తన పుత్రుని జీవితముపై పూర్తి అధికారమున్నది. కానీ తన సోదరుని పుత్రుని తన హితము కొరకై బలి చేయడానికి ఎటువంటి అధికారము లేదు. వాని మృత్యువు మాపై భారమును మోపినది. అందుకని ఏ శబదమునైతే తన తల్లి కోరికను తీర్చడానికై చేసినాడో అదే రాముని కపాలములో జలమును నింపి మా సోదరుని శ్రాద్ధ కర్మలను జరిపిస్తాము. అదే శబదమును నేడు మేము తీసుకుని రణభూమికి వెళతాము. మాతో పాటు సైన్యము బయలుదేరుటకు ఆదేశమియ్యండి. క్షమించండి మహారాజా. ఇది రణనీతికి విరుద్ధం అవుతుంది. ఎంతవరకు ఒక సేనానాయకుడు లేదా ఒక మహారథి బతికుంటాడో రాజు స్వయంగా యుద్ధభూమిలో అడుగుపెట్టడం న్యాయసమ్మతం కాదు. అది రాజు యొక్క శక్తిహీనతకు నిదర్శనం అవుతుంది. అయినను సేనాపతి లేదా మహారథుని మరణం వలన రాజు పరాజితుడు కాలేడు. కానీ రాజుకి ఏదైనా జరిగితే ఆ క్షణమే ఆ దేశము పరాజితమవుతుంది మహారాజా. సేనాపతి అకంపన, నీవు సింహాసనం యొక్క దర్పమును ప్రదర్శించుకునే పదవి వ్యామోహితుడైన రాజుతోనో మాట్లాడటం లేదు. నీవు మహారథులకే మహారథి, ముల్లోకముల విజేత, మహాశౌర్యవంతుడు అయిన ఈ రావణునితో మాట్లాడుతున్నావు. మేము ఇది కూడా గమనిస్తూనే ఉన్నాము. శత్రువు సాధారణమైన యోధుడు కాడు. మన మార్గము సుగమముగా తోచుటలేదు. వారు ఈ విధముగా మన మార్గమునకు అడ్డుపడి ఒక్కొక్కరి చప్పున అంతం చేస్తూ ఉంటే మన సైన్యం యొక్క మనోబలము అనుదినము క్షీణించిపోతుంది. యజ్ఞములో ఆర్జ్యం ఆహుతి చేసినప్పుడు అగ్నిజ్వాలలు ఉవ్వెత్తున లేచినట్లుగా వారి యశస్సు మనోబలము అంతకంతకు పెరిగిపోతూ ఉంటాయి. ఇలా ఉపేక్షిస్తే ఆ జ్వాలలు వారి యజ్ఞశాల నుండి వ్యాపించి మన దేశమంతటిని భస్మం చేస్తాయి. మేము నేడే వారి యజ్ఞశాలను ధ్వంసం చేస్తాం. ఈ యుద్ధము కొనసాగుట లంకకు శ్రేయస్కరము కాదు. శత్రువును తక్షణమే అంతం చెయ్యాలి. లంకేశ్వర మహారాజ్ కు, 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 మహారాజ్ కు, లంకేశ్వర 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 మహారాజ్ కు. ప్రభు, లంకాధిపతి రావణుడే స్వయముగా యుద్ధమునకు వచ్చుచున్నాడు. స్వయంగా వస్తున్నాడా? ఇంత త్వరగానా? అవును ప్రభు. మకరాక్షుడు ప్రహస్తుల మరణమును అతడు సహించలేకపోయాడు. వాస్తవమును వచించవలనన్న అతడు తన మనోనిబ్బరమును కోల్పోయాడు. యుద్ధమున వీరులు ఇలా విచరితులు కావడం ఉచితము కాదు. ఆ కారణముగాని అతడు తన మహాయోధులు ఎంతమంది ఉన్నా స్వయముగా తానే యుద్ధమునకు తరలి వస్తున్నాడు. ఇదే తమకు విజయ సంకేతం.
ఎవరైనా తమకు తాము వీరులమనుకుంటే రణభూమిలో నిలిచిన ఈ రావణుని యుద్ధాహ్వానమును స్వీకరించండి. ఎవరైనా సరే. రావణ, ఇక్కడ ఒకరిని మించిన ఒకరు వీరాతి వీరులున్నారు. నీవు ఎవరితో తలపడతావో నీవే నిర్ణయించుకో. సుగ్రీవ, ఆ రోజు దెబ్బలు తిని పారిపోయినావు. నేడు మా ముందు రావడానికి నీకు సిగ్గుగా లేదు? వెళ్ళు. రావణునితో యుద్ధము చేయడం నీ వల్ల కాదు. ఆ వనవాసి ఎక్కడ? రాముడు. విన్నాము అతను యుద్ధము చేయుటకు మిక్కిలి ఆకాంక్షతో ఉన్నాడని. అందుకే నేడు మేమే స్వయముగా తొలి దినమునే వచ్చినాము. ఈ యుద్ధమును కొనసాగించి మేము పొడిగించదలుచుకోలేదు. ఇందులో నీ వంటి అమాయకులు, నిర్దోషులు, తటస్థ ప్రాణులు ఎవరో ప్రేరేపించగా వచ్చి లంకపై దాడి చేయుచున్నారు. అమాయకుడా, శలభాల్లా మాడిపోతారు. నా మాట విను. వారిని బయటికి రప్పించు. దాని వలన వాని యుద్ధాభిలాష తీరుతుంది. మేము వారి దుర్మార్గానికి ప్రతిగా మరణశిక్ష విధించినట్లవుతుంది. దీని వలన లంకా నగరము వైపు కన్నెత్తి చూసే సాహసము మరలా ఎవ్వరూ చేయలేరు. మంగళకార మంగళనాశ దశరథ రఘుకుల రాజకుమార సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవ